చేస్తున్నాం అనమాట. అయితే బిగ్ బాస్లో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది ఏమైంది అనేది అయితే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూసేస్తున్నాము. దీనికి అంటే ఇప్పుడు కూడా నేను ఇంకా కొంచెం ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతున్నా అంటే బిగ్ బాస్ లైవ్ ఇప్పుడు నడుస్తుంది అనమాట. వాళ్ళకి మంచి గొడవలు అవుతున్నాయి. సో అంటే చీఫ్ కోసం థర్డ్ టైం మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు కదా. చీఫ్ కోసము యష్మి అండ్ శేఖర్ భాషా అండ్ నబీల్ అండ్ బేబక్క వీళ్ళ 4 మెంబర్స్ కోసం ఇప్పుడు గొడవ అక్కడ అవుతుందన్నమాట. దానికోసం నేను చూస్తున్నా. అయితే ఇప్పుడు నాకు ఈ యొక్క మొత్తం దాంట్లో ఇప్పుడు జరిగే యాంగిల్లో అయితే నిఖిల్ కొంచెం ఏదో స్ట్రాటజీ ప్లే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు బడీస్ అన్నా లేకపోతే సేమ్ లాస్ట్ టైం జరిగినట్టే సీరియల్ యాక్టర్స్ అనే ఆ డిఫరెన్సియేషన్ ఏదా అనేది మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నడుస్తుంది లైవ్లో. దానికోసం కొంచెం అదవుతున్నా. అయితే మార్నింగ్ నుంచి ఏం జరిగింది అనేది అయితే మాట్లాడుకున్నాం. మార్నింగ్ అయితే ఈరోజు చాలా ఏమంటారు ప్లెజెంట్గా ఒక మంచి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఆదిత్య ఓం గారు అయితే ఫస్ట్ లేచి ఆయన పనులు ఆయన చేసేసుకోవడం అయితే జరిగింది. అది చాలా మంచిది కూడా. ఏంటంటే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి రెడీగా ఉండేసి టాస్క్ల కోసం రెడీగా ఉండడం అదైతే చాలా మంచి పని. అంటే మనకు కూడా కొంచెం చూడడానికి నీట్గా అనిపిస్తారు కదా కంటెస్టెంట్స్. సో ఆదిత్య ఓం గారు అయితే ఫస్ట్ మార్నింగ్ లేవడం జరిగింది. మార్నింగ్ లేచి అది గొడవ ఒక్క నిమిషం మీకు చూపిస్తా. లైవ్లో ఇప్పుడు గొడవ అవుతుంది చూపిస్తా. ఇప్పుడు నా మీద ఒక పాయింట్స్ ఉంటుంది, సేమ్ పాయింట్స్ ముందు మీద ఉంటుంది. ఫ్రాంక్లీ అదే కదా డిఫరెన్స్. అదే నేను చూసాను. ఎలిజిబుల్ ఫర్ ద చీఫ్ అనేది కదా డిఫరెన్స్. నా పాయింట్ ఆఫ్ చెప్పాలా మీ పాయింట్ ఆఫ్ చెప్పాలా? మీ పాయింట్ ఆఫ్ కానీ మా గొడవ అయితే మంచిగా జరుగుతుంది. అయితే నేను ఇది చూడకముందు నేను ఏమనుకున్నా అంటే నిఖిల్ అయితే సెటిల్ ఉంటాడేమో, అంటే ఇట్లా లాస్ట్ టైం లాగా బ్యాచెస్ గ్రూప్స్ అయితే నిఖిల్ అయితే ఇన్వాల్వ్ కాడేమో అనుకున్నా. కానీ ఇప్పుడు చూస్తుంది మాత్రం 4 మెంబర్స్ ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు యష్మి అని పేరు చెప్పింది కూడా నిఖిలే. ఆ పేరు చెప్పిండు, అది అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు దానికోసం ఏదైతే ఆర్గ్యుమెంట్ అవుతుందో సోనియా ఆమె చాలా కరెక్ట్. ఎందుకంటే తను ఆల్రెడీ చూస్తుంది కదా ఇప్పుడు. అంటే యష్మి ఎందుకు కరెక్ట్, వీళ్ళు ముగ్గురు ఎందుకు కాదు అని చెప్పేసి తను అడుగుతుంది. ఎందుకంటే నబీల్ కూడా ప్రతి ఒక్క టాస్క్ గివెన్ అంటే 100% ఇచ్చేసింది కదా. జస్ట్ ఇందాక జరిగిన కోన్ టాస్క్ మాత్రమే అది ఒక 1% డిఫరెన్స్లో నైనిక వచ్చింది, నబీల్ వెళ్ళిపోయిండు అంతే కదా. సో అంత స్ట్రెంత్ ఉన్న నబీల్ని తీసుకోకుండా యష్మిని తీసుకోవడం ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఇర్రెస్పాన్సిబుల్ అనే మ్యాటర్ అయితే నడుస్తుంది. సో ఇదంతా చూస్తే మాత్రం రెస్పాన్సిబుల్ అంటే మార్నింగ్ నుంచి వర్క్స్లో మాత్రం నబీల్ ఎంతైతే తక్కువ కనిపించిందో యష్మి కూడా అంతే తక్కువ కనిపించింది. ఇన్ఫ్యాక్ట్ శేఖర్ భాష గారు లేదంటే బేబీకి అట్లీస్ట్ వంట రూమ్లోనో అక్కడో ఇక్కడో వాళ్ళు కనిపించింది. కానీ వీళ్ళిద్దరైతే టాస్క్ పరంగా చూసుకుంటే ఈమె టాస్క్ రావలేదు అండ్ ఇప్పుడు రెస్పాన్సిబుల్ అంటే దాంట్లో కూడా మేము పెద్ద యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు. అలాంటప్పుడు వీళ్ళెందుకు ఆమెని అంత ఎక్కువ హైలైట్ చేసిర్రు? ఇప్పుడు నైనిక కానీ నిఖిల్ కానీ ఇది అంటే ఇప్పటి నుంచి అయితే గ్రూప్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇది 1 సైడ్ గేమ్ అవుతుంది. ఇంకా మెల్లిమెల్లిగా చూస్తుండాలి. లాస్ట్ సీజన్లో చూసినాం కదా స్పైస్ పా అని. ఇప్పుడు ఏమవుతుంది, ఎందుకంటే సీరియల్ ఆర్టిస్టులు కలిసిపోయినట్టు కనిపిస్తుంది ప్రస్తుతానికైతే. అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కాదు అనేది మాత్రం చూసుకోవాలి. అందుకే ఆ గొడవ అంత ఇంట్రెస్టింగ్ ఉందనేసి నేను అక్కడ మాట్లాడడం ఆపేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి లైవ్ చూస్తున్నా. ఎందుకంటే ఎపిసోడ్లో కొంచెమే వస్తుంది కదా. లైవ్లో అంటే మనం కొంచెం ఎక్కువసేపు ఎంటర్టైన్ అవ్వచ్చు. ఆల్రెడీ ఇప్పుడు ఎంత టైం 11:30 ఈ టైంకి ఇంకా లైవ్ నడుస్తూనే ఉంది. సో ఇది మాత్రం ఇప్పుడు లైవ్లో జరుగుతున్న గొడవ. ఈ గొడవ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతా. మీరు ఆబ్వియస్ గా చదువుతాను మీరే ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడే నాకు చదువుతాను ఎప్పుడు చెప్పారు. నేను చెప్పే విధానంలోనే తెలిసిపోతుంది. నా మాటని నువ్వు అలాగే చెప్తే ఒప్పుకుంటా, కానీ నువ్వు అనుకునేదంతా సే ఐ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఐ సే, నాట్ వాట్ యు డు. ఓకే దెన్ సో అండ్ ఇట్ ఇస్ క్లియర్ టు మీ దట్ యు మేడ్ ఎ పార్షల్. మంచి గొడవ అయితే జరుగుతుంది. మళ్ళీ గొడవ జరుగుతుంది అని చెప్పి షాప్ వచ్చేసిన.
ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వాళ్ళు ఇద్దరు ముందు తెలుసు అనేసి అండ్ ఆమెని పపెట్ అని చెప్పేసి గొడవ అయితే జరుగుతుంది. అది ఎంతవరకు అవుతుందో చూద్దాం, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఉంది. చూడండి ఒకసారి. అదైతే మనకు కూడా తెలుసు, అదైతే కరెక్ట్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద హౌస్ వాళ్ళ డెసిషన్ అయితే అగ్రీ చేయలేదు. అండ్ ఈ డెసిషన్ అసలు మొత్తంలో నైనిక లేకుండా, ఎందుకంటే ఫస్ట్ వెళ్ళినప్పటి నుంచి నిఖిల్ చెప్పేది అదే కదా, నాకు ఈమె కావాలి అని చెప్పేసి అన్నాను కదా. సో అదే బిగ్ బాస్ అంటే ఇంకా పిక్చర్ ఉంటుంది అనమాట. ఈ టైం కూడా మా పాప కూడా చూస్తుంది బిగ్ బాస్. టైం చూస్తే 11:30 నైట్కి పాప కూడా బిగ్ బాస్ చూస్తుంది అనమాట, గొడవల కోసం అని చెప్పేసి. అంత ఇంట్రెస్ట్ ఉంటుంది బిగ్ బాస్. మంచి సీన్ అయితే నడుస్తుంది అండి, మంచి సీన్ అయితే నడుస్తుంది. చూడండి, గొడవ అయితే బాగా జరుగుతుంది. చూడండి ఒకసారి. కానీ సోనియా నేను మార్నింగ్ నుంచి చూస్తున్నా ఇప్పటి వరకు ప్రతి ఒక్క దాంట్లో సోనియా తన వాయిస్ అయితే రేజ్ చేస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ అనమాట. ఎందుకంటే చేయాలి, వాయిస్ రేజ్ చేస్తేనే అక్కడ మనం వెళ్ళిన దానికి ఏమైనా యూజ్ ఉంటుంది. అందరిలాగా గమ్మునంటే మాత్రం ఏం కూడా కాదు. ఏమైతే మార్నింగ్ నుంచి మంచి మంచి స్లాంగ్ అయితే అందరికి ఇచ్చి పడేస్తుంది. చూడాలి. చూడండి ఇప్పుడైతే మొత్తానికి సీరియల్ బ్యాచ్ అయితే కలిసిపోయింది మళ్ళీ. ఎందుకంటే ఈమె ఒక సీరియల్ ఆమె ఒక సీరియల్ ఆమె, నిఖిల్ సీరియల్ అండ్ వీళ్ళంతా సీరియల్ బ్యాచ్ అనమాట. వేరే వేరే సీరియల్స్ అయినప్పటికీ అందరు కలుస్తుంటారు రెగ్యులర్గా. సో అట్లయితే వాళ్ళైతే కలిసిపోయారు ప్రస్తుతానికి. ఇప్పుడు సోనియా అయితే ఫైట్ చేస్తూ ఉంది, సోనియాతో పాటు నాగమణి కంటే కూడా ఫైట్ చేస్తుండ్రు. కానీ వాళ్ళ డెసిషన్ అయిపోయింది, కాకపోతే స్టిల్ దే ఆర్ ఫైటింగ్ ఇప్పటి వరకు కూడా. అది ఎంతవరకు అవుతుందని ఇవ్వాలి, ఎందుకంటే నైనిక ఒక మాట అనేసింది, షీ లాస్ట్ అని చెప్పేసి చిన్నపిల్లలాగా చేస్తున్నాం అని చెప్పేసి. సో అది ఎంతవరకు అవుతుంది చూద్దాం, ఇంకా చూద్దాం. ప్రసంగం అయితే నిఖిల్ విలన్ అయిపోయిండు. ప్రేమ అయితే ఫుల్ ఎక్సైట్ అవుతుంది, ఎందుకంటే తన ఫ్రెండ్ యష్మి చీఫ్ వన్ ఆఫ్ ద చీఫ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు అసలు చీఫ్ ఏమి ఇస్తారు అనేది ఇంకా మనకు తెలియదు. కానీ నిఖిల్, నైనిక, యష్మి ముగ్గురు అయితే చీఫ్స్ అయిపోయారు. అందుకే ప్రేమ అయితే సాటిస్ఫై అయిపోయింది. చూడాలి ఇక నెక్స్ట్ ఏమేమి జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా చూడాలి, వెయిట్ చేయాలి. నాకైతే కనిపిస్తుంది ఎంత కరెక్ట్గా మళ్ళీ ప్యాచప్ అయిపోతున్నారు అబ్బా అనేది నాకైతే బాగా కనిపిస్తుంది. మీ ఇంటెన్షన్ ఏంటో కూడా నాకైతే కామెంట్ చేయండి కామెంట్లో, ఓకేనా? మళ్ళీ చూద్దాం. హాయ్ ఎవ్రీవన్. అయితే ఇందాక బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో బిగ్ బాస్లో ఈరోజు మార్నింగ్ నుంచి అసలు ఏం జరిగింది, ఏం సంగతి విందాము, చూద్దాము అని చెప్పేసి నేను ఈరోజైతే మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఇంకా లైవ్ నడుస్తూనే ఉంది. నేనైతే లైవ్ చూస్తూనే ఉన్నా, ఎన్నెన్ని టాస్క్లు అయినాయి, ఎక్కడెక్కడ గొడవలు అయినాయి, ఏమైనాయి అని చెప్పేసి ప్రతి ఒక్కటైతే చూస్తూ ఉన్నా. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మార్నింగ్ ఎప్పుడైతే వాళ్ళందరూ కొంచెం ఫ్రెషప్ అయిపోయి ఎంత ఈజీగా బిగ్ బాస్ నాకు ఇడ్లీ కావాలి, బిగ్ బాస్ నాకు దోశ కావాలి, బిగ్ బాస్ నాగమణి కంటే అయితే నాకు ఒక ఉత్తప్పం,
ఒక ఇడ్లీ తెప్పించండి, బిగ్ బాస్ పంపించండి. అందరూ వాళ్ళ వాళ్ళ ఏమంటారు, కొంతమంది ఏమో స్ప్రౌట్స్ అడగడం, కొంతమంది ఏమో దోశ, ఇడ్లీ ఇట్లా బ్రేక్ఫాస్ట్లో వాళ్ళు బిగ్ బాస్కి ఆర్డర్ పెట్టినారు ఫర్ చేంజ్ ఈరోజు. అంటే లిమిట్లెస్ కదా, అది కూడా కొత్తగా ఏమైనా ఆప్షన్ వస్తుంది అనుకున్నారేమో, అందరూ ఆర్డర్ పెట్టినారు. అండ్ ఈరోజు మార్నింగ్ వరకు వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ లేదు, అండ్ రేషన్ ఏమీ లేదు, అసలు ఏమీ కాలేదు. దాని తర్వాత మెల్లిగా వాళ్ళు ఎప్పుడైతే అడిగినారో బిగ్ బాస్ మాకు ఆకలి అవుతుంది, ఇంకా మేము మాకు బ్రేక్ఫాస్ట్ పంపించండి, లేకపోతే ఏదో ఒకటి చేయండి, అప్పుడు బిగ్ బాస్ మొత్తం రేషన్ అంతా పంపించి, దాంతోపాటు గ్యాస్ కనెక్షన్, రేషన్ పంపించినప్పుడే గ్యాస్ కనెక్షన్ రాలేదు కదా, కొంచెం సేపు అయిన తర్వాత గ్యాస్ కనెక్షన్ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు సెటిల్ అయిపోయినారు, సార్ట్అవుట్ అయిపోయినారు, ఏదో కొంచెం అట్లా వండుకొని తిన్నారు బ్రేక్ఫాస్ట్ వరకు. దాని తర్వాత అయిన ఆర్గ్యుమెంట్ మాత్రం మంచి రేంజ్లో అయిన ఉండే. ఏంటి, పనులు పంచుకోవడం అనమాట. క్యాప్టెన్ ఎట్లాగో యాక్చువల్గా నిన్న నాకు సార్ చెప్పింది ఏంటి, యాక్చువల్గా ఈ సీజన్కి అయితే క్యాప్టెన్సీ లేదు, క్యాప్టెన్ అనేవాళ్ళు లేరు అని చెప్పిండు కదా, అందుకనేసి వీళ్ళల్లో వీళ్ళే మనమే ఆర్గనైజ్ చేసుకొని పనులు పంచుకుందాము అని చెప్పేసి అనుకున్నారు. ఆ పనులలో నిఖిల్ వచ్చినప్పటి నుంచి నిఖిల్ ఒకటే దానిపైన ఉండే, ఏంటంటే నేనైతే కుకింగ్ చేస్తా, నాకైతే కుకింగ్ వచ్చు, నేను పర్ఫెక్ట్ అని. అవును, నిఖిల్ని అంటే బయట షోస్లో కూడా చూసిన ఎక్స్పీరియన్స్ దాని ప్రకారం అయితే నిఖిల్కి కుకింగ్ అయితే వచ్చు. సో అదైతే తెలిసిన సంగతే. అయితే ఇదే నిఖిల్ విషయం, కుకింగ్ విషయం అయితే అది అయిపోయిందన్నమాట. దాంట్లో అందరూ అంటే ఇప్పుడు వాష్రూమ్స్ క్లీన్ చేయడం అనగానే, లేకపోతే ఇంకా ఏమి హౌస్ క్లీనింగ్ అన్నా, లేకపోతే వెజిల్స్ క్లీనింగ్ అన్నా, కొంతమంది హెజిటేట్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో యాక్సెప్ట్ చేస్తారు. అట్లా అందులో ఇప్పుడు ఆదిత్య ఓం గారు వీళ్ళు కొంతమంది మాత్రం యాక్సెప్ట్ చేసిండ్రు, ఇంకా కొంతమంది మాత్రం క్లీనింగ్ అనేసరికి కొంచెం హెజిటేట్ చేసిండ్రు అనమాట. అందరూ కుకింగే కావాలని అనుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు బిగ్ బాస్లో కుకింగ్ తీసుకున్న వాళ్ళంతా అయ్యేంత బ్యాడ్ ఎవ్వరూ కారబ్బా. మీరు ఫస్ట్ నుంచి చూడండి, కుకింగ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు పక్కా బ్యాడ్ అయి బయటకు వస్తారు. అది ఎందుకు అవుతారో అంటే అక్కడ పోతే అట్లా అవుతారా లేకపోతే ఏంటి అనేది తెలియదు, కానీ ఎవరైతే నేను కుకింగ్ చేస్తా అని కుకింగ్ టీంలోకి వెళ్తారో వాళ్ళు 100% నేను చెప్తున్నా నెగిటివిటీ తీసుకొనే బయటకు వస్తారు వాళ్ళు. అది ఎందుకోసం అవుతుంది అనేది నేను ప్రతి సీజన్లో గమనిస్తున్నా, నేను అంటే సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు బిగ్ బాస్ చూస్తూనే ఉన్నా. కాకపోతే సీజన్ 1 కొంచెం బ్రేక్ ఇచ్చి చూసిన, కానీ సీజన్ 2 నుంచి అయితే రెగ్యులర్గా చూస్తా. ఎవరెవరైతే కుకింగ్ టీంలోకి వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా నెగిటివ్ అయి బయటకు వస్తారు. నిఖిల్ కుకింగ్ టీంలోకి పోయిండు, ఏమేమో కథలు పడ్డారు, ఏమేమో చేసిండ్రు. యాక్చువల్గా మళ్ళీ అతనే వంట చేస్తాడు అనుకుంటే బేబక్కకి అందరూ ఏం చేసిండ్రు, బేబక్క కొంచెం కేపబిలిటీ ఉంది అంటే అక్కడున్న వాళ్ళ దాంట్లో బేబక్క కొంచెం చేయొచ్చు అని చెప్పేసి బెజవాడ బేబక్కనైతే వాళ్ళు కుకింగ్లో వేయడం జరిగింది. ఈ మార్నింగ్ జరిగిన గొడవ పనులు పంచుకోవడంలో జరిగింది కదా, అందులో కూడా నిఖిల్ వాయిస్ బాగా వినిపించింది. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ ఎప్పుడైతే లంచ్ విషయంకి వచ్చిందో, అంటే పప్పు పాలకూర పప్పు చేసుకున్నాము, కాలీఫ్లవర్ చేసుకున్నాము, ఆలు ఫ్రై చేసుకున్నాము, రోటీ చేసుకున్నాము, రైస్ చేసుకున్నాము, ఎన్నో అనుకున్నారు. లాస్ట్గా మళ్ళీ ఫిక్స్ అయ్యి వచ్చేసింది అయితే పాలకూర పప్పుకి వచ్చేసిండ్రు. దాంట్లో పాలకూర పప్పు అంటే ఇప్పుడు బెజవాడ బేబక్క ఏమన్నది అంటే, పప్పు పెట్టినా కానీ స్టవ్ ఎక్కువ రాకపోవడం వల్ల అదైతుంది, ఏమంటారు ఇంకా ఉడకట్లేదు పప్పు అని చెప్పేసి తనని చెప్పింది. ఈమె సోనియా అక్కడ వాయిస్ రైజ్ చేసింది, మార్నింగ్ పనుల దగ్గర కూడా వాయిస్ రైజ్ చేసింది, అండ్ ఇక్కడ కూడా వాయిస్ రైజ్ చేసింది. ఇక్కడ ఏమన్నది అని అంటే, పప్పు అయితే లేదు అని అంటే మా అందరి ఫీలింగ్స్తో నేను వాడుకుంటున్నాం అక్క, ఎందుకంటే ఏ టైంలో అయినా బిగ్ బాస్ టాస్క్ ఇవ్వచ్చు, ఏమన్నా చేయొచ్చు. నువ్వు పప్పు అవుతలేదు, పప్పు ఉడుకుతలేదు అని చెప్పేసి ఎంతసేపు పప్పు మీదనే వేస్తున్నావు, కానీ ఆ పప్పు ఉడికిందా లేదా అనేదన్నా చూడొచ్చు కదా అని చెప్పేసి పెద్ద రచ్చ అయితే చేసేసింది. ఆ రచ్చ చేసినందుకు అప్పుడు నిఖిల్ వచ్చేసి అసలు నిజంగా అసలు ఏమవుతుంది, ఇంతసేపు అయింది కదా అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ప్రెషర్ అంతా తీసేసి కుక్కర్ తీసి చూస్తే ఆల్రెడీ పప్పు ఉడికింది, ఇంకో కొంతసేపు అయితే మాడిపోతుందని కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. అక్కడ కూడా సోనియా అయితే కరెక్ట్గా మాట్లాడేసింది. ఏంటంటే ఆల్రెడీ అప్పటికి లంచ్ టైం అయిపోతుంది,
వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా కరెక్ట్గా వాళ్ళు ఏం తినలేరు. సో వాళ్ళది ఇంటెన్షన్ ఏంటి, తినేస్తే ఏ టాస్క్ వచ్చినా రెడీగా ఉండొచ్చు అని చెప్పేసి ఆమె ఇంటెన్షన్. నాకైతే ఈ ఎపిసోడ్లో ఈరోజు నాకు అనిపించింది ఏంటంటే వాయిస్ రేజ్ చేయడంలో అభయ్, నాగమణికంఠ అండ్ సోనియా వీళ్ళు ముగ్గురు అయితే పర్ఫెక్ట్గా వాయిస్ రేజ్ చేస్తున్నారు. ఎందుకనంటే వాయిస్ రేజ్ చేయాలి, మాట్లాడాలి, మాట్లాడితేనే మనము జనాలకు అనేది రీచ్ అవుతాము, ఆడియన్స్కి మనం రీచ్ అవుతాము. రేపు మనము నామినేషన్స్కి వచ్చినా ఇంకేమున్నా సరే ఖచ్చితంగా మనము మాట్లాడితేనే మనకంటూ ఒక ఐడెంటిటీ వస్తుంది అని వీళ్ళు ముందే, అంటే ఎవరి మైండ్లో వాళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చిండ్రా ఇట్లా వచ్చిండ్రా అనేది తెలియదు. కానీ ప్రస్తుతానికైతే వీళ్ళు ముగ్గురు అయితే ఈరోజు మొత్తంలో టాప్ మొత్తం వచ్చింది వీళ్ళదే. అండ్ ఇప్పుడు నిఖిల్ ఏమంటారు, దాని తర్వాత టాస్క్ అయింది కదా. యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే ఎవ్రీ మండే నామినేషన్స్ ఉంటాయి కదా, అంటే జనరల్గా రాగానే నామినేషన్స్తోనే బిగ్ బాస్ ఒక మంట అయితే పెట్టేస్తాడు అందరికీ. ఎందుకంటే వాళ్ళకి అసలు ఎవరి గురించి ఏమీ తెలియదు, కానీ అయినా సరే నామినేట్ చేయాలి, నామినేట్ అనేది ఒక ప్రక్రియ అని చెప్పేసి చెప్తాడు కదా. సో ఈరోజు నామినేషన్స్ అయితే ఏమో అనుకున్నా, కానీ ఈరోజు 1కి 3 టాస్కులు అయినాయి. 3 టాస్కులు పెట్టిండు. ఇప్పటి వరకు ఇంకా నడుస్తూనే ఉంది టాస్క్. 3 టాస్కులు పెట్టేసిండు అనమాట. ఈరోజు ఫస్ట్ పెట్టిన టాస్క్ అయితే చాలా బాగుండే. అందరూ ఏమంటారు, రోప్స్ తాడులు కట్టేసి ఆ తాడులని పట్టుకోమని చెప్పిండు. ఆ టాస్క్ పేరు రాసుకున్నాను నేను. టాస్క్ పేరు ఏం రాసుకున్నా అంటే పట్టుకొని ఉండండి, వదలకండి. ఎస్, టాస్క్ పేరు అనమాట. ఈ టాస్క్ పెట్టేసి అందరినీ పట్టుకొని ఉండమని చెప్పినారు. అయితే దీంట్లో మనకి పార్టిసిపేట్ చేసింది ఎవరు అని అంటే ఫస్ట్ త్రీ పేర్స్ నిఖిల్, యష్మిన్ అండ్ బేబక్క, శేఖర్ భాషా అండ్ నబిల్, నైనిక, వీళ్ళు 6 మెంబర్స్ అయితే ఈ టాస్క్లో పార్టిసిపేట్ చేసిండ్రు. అయితే ఈ టాస్క్ కూడా మంచి పోటీ పైన బాగానే నడిచింది. ఫస్ట్ బేబక్క వెళ్ళిపోయింది, దాని తర్వాత అనుకోకుండా యష్మి స్లిప్ అయ్యి యష్మి వెళ్ళిపోయింది. దాని తర్వాత వీళ్ళే మజాక్లు ఏం చేసిండ్రు, ఊపుదాం అని చెప్పేసి అనుకున్నారు. ఒక్క నిమిషం, అక్కడ ఏదో ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుస్తుంది, అది చూసి వద్దాము. గొడవ ఇంట్రెస్టింగ్ అవుతుంది కదా. అంటే మనకి ఇప్పుడు అందరికీ తెలిసిన సంగతే కదా, లైవ్లో అయితేనేమో మనం ఎంత ఎక్కువసేపు మనం చూడడానికి కుదురుతుంది. ఇదే ఎపిసోడ్లో అయితే మొత్తం కట్ చేసి ఏదో జస్ట్ అక్కడక్కడ క్లిప్పింగ్స్ ఇవ్వడమే జరుగుతుంది. కాబట్టి లైవ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. అయితే ఇందాక మనం ఎక్కడ ఆగిపోయినామంటే ఓకే, 3 పేర్స్ లాగా వచ్చి టాస్క్ చేయడం అయింది. ఆ టాస్క్ తర్వాత ఫస్ట్ బేబక్క అవుట్, దాని తర్వాత యష్మి అవుట్, తర్వాత ఇదే చెప్తున్నా కదా, వీళ్ళిద్దరూ మజాక్ చేసిండ్రు అనమాట. ఎవరో ఒకరు వెళ్ళిపోవాలి కదా, ఊపుదాము, ఇది తాడు ఊపేస్తే పడిపోతాము, ఎట్లయినా ఎవరైనా ఒకరు పడిపోతాము అని అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ ఆ తాడు ఊపి వాళ్ళిద్దరే పడిపోయినారు. ఎవరు, నబీల్ అండ్ శేఖర్ భాషా, వాళ్ళిద్దరూ ఒకేసారి థర్డ్ టైం ఇద్దరు ఒకేసారి అయిపోయినారు. నైనిక మాత్రం చాలా అంటే చాలా గట్టి పోటీ ఇచ్చింది అనుకోవాలి. ఎందుకంటే నిఖిల్ ఇప్పుడు కంపేర్ టు గర్ల్స్ బాయ్స్ ఎక్కడైనా ఫిట్ అని కాదు, కానీ దాన్ని ఏమంటారు, స్ట్రాంగ్, కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, కొంచెం స్ట్రాంగ్ ఉంటారు. అంటే వాళ్ళు ఈ జిమ్ పర్సనాలిటీయా నార్మల్ పర్సనాలిటీయా అనేది కాదు, కానీ ఎంతైనా సరే కంపేర్ టు గర్ల్స్ బాయ్స్కి అయితే కొంచెం ఎనర్జీ ఎక్కువనే ఉంటుంది, కొంచెం స్ట్రాంగ్ ఉంటారు. కాబట్టి నైనిక కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. ఆమె ఏమీ తక్కువ ఎనర్జీతో లేదు, ఎందుకంటే ఆమె కూడా ఎవ్రీడే ఆమె ఒక డాన్సరే కాబట్టి ఆమె డాన్స్ చేస్తూనే ఉంటుంది కాబట్టి సో ఆమె కూడా మంచిగా ఉండే. కాకపోతే అక్కడ ఏం జరిగింది, ఆమె ఏమంటారు ఇట్లా ఉల్టా హ్యాంగ్ చేసి పట్టుకుంది, నిఖిల్ ఏమో ఇట్లా సీదా హ్యాంగ్ చేసి పట్టుకున్నాను అనమాట. అంటే నిఖిల్ బాడీ వచ్చేసి రోప్ పైన ఉంది, ఈమెనేమో చేతులు కాళ్ళు రోప్ పైన ఉన్నాయి. అట్లా అవ్వడం వల్ల ఆమె జుట్టు ఏదైతే ఉందో ఆ జుట్టు కింద తగిలి, అరే దీంట్లో చెప్పడం మర్చిపోయినా, బిగ్ బాస్ చెప్పింది ఏంటి, మీరే ఒక సంచాలక్ని నిర్ణయించుకోండి అని చెప్పిండు. అండ్ ఎవ్రీ టైం చెప్పినట్టే సంచాలక్ నిర్ణయం తుది నిర్ణయం అని అయితే చెప్పిండు కదా. దీంట్లో వీళ్ళేం చేశారు, అక్కడ పోయినాక అబ్బాయి ఎంత ఆగమాగం చేసిండు మొత్తం. ఫస్ట్ అది
బిగ్ బాస్ పంపించిన లెటర్ తీసుకున్నాడు, ముందే చదివేసిండు, బిగ్ బాస్ అనేసిండు, అబ్బాయి నువ్వు చదువుతావా, నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమంటావా అని చెప్పి. లేదు లేదు చెప్పండి సార్ అన్నాడు. అయిపోయింది, బిగ్ బాస్ చెప్పిండు. దాని తర్వాత మళ్ళీ రూల్స్ చదవమంటే రూల్స్ చదివిండు. అబ్బాయి చదవడం వల్లనో ఏమో మరి వీలైతే సంచాలకుగా అబ్బాయిని నిర్ణయించుకున్నారు కదా. అయితే అబ్బాయి ఏం చెప్పిండు, బాడీ పార్ట్ ఏదైనా సరే, నీకు సంబంధించిన ఏ బాడీ పార్ట్ అయినా, డ్రెస్ అయినా ఏదైనా సరే తాకింది కింద అంటే మాత్రం నేను అవుట్ అని చెప్పేస్తా అని చెప్పి. అక్కడ నైనికకి కొంచెం మైనస్ ఎక్కడైందంటే ఆమె ఉల్టా హ్యాంగ్ అవ్వడం వల్ల ఆమె జుట్టు అనేది కింద ఏమంటారు కింద ఉండే కదా, బెడ్ ఉండే కదా. సో ఆ బెడ్ పైన అంటే ఫస్ట్ ఆమెది జుట్టు తగలడం వల్ల అదే. ఇక్కడ కూడా నిఖిల్కి కొంచెం ప్లస్ ఏమైందంటే నైనిక ఇంకా కొంచెం సేపు పడకపోయి ఉంటే నిఖిల్ మాత్రం సైడ్కి ఉన్న రాడ్స్ ఏవైతే ఉండేనో వాటికి తగులుతుండే. అంటే ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పింది కదా, వాటికి తగిలినా కూడా అవుట్ అని చెప్పేసి చెప్పింది కదా. అక్కడ నిఖిల్ కొంచెం ప్లస్ అయింది అనమాట. ఎందుకంటే ఈమె జుట్టు కింద పడడం వల్ల ఈమె పోయింది, నిఖిల్ ఫస్ట్ చీఫ్ విన్నర్ అనమాట. అయిపోయింది. ఇంతకీ చీఫ్ అంటే ఏంటి? ఈ సీజన్లోనే వింటున్నాం మనం చీఫ్ అనేది. అంటే ఇప్పటివరకు మనకు అలవాటైన ఫార్మేట్ అంతా క్యాప్టెన్సీ టాస్క్, క్యాప్టెన్, దాని తర్వాత క్యాప్టెన్ చెప్పేవాళ్ళు అని చెప్పేసి ఎట్లయితే హౌస్ మేట్స్, కంటెస్టెంట్స్ ఎట్లయితే క్యాప్టెన్ అలాట్ చేస్తాడో, ఇప్పుడు రేషన్ మేనేజర్ అని అదని ఇదని ఆయన ఏదైతే పోస్టులు ఇస్తాడో అదే మనకి ఆ ఫార్మేట్ తెలుసు. ఈసారి కొత్తగా ఫర్ ఏ చేంజ్ చీఫ్ అని చెప్పి ఇచ్చిండు. చీఫ్ ఏంటి అనేది ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పటివరకు ఇంకా మనకు ఐడియా ఏం రాలేదు. అంటే ఈక్వల్ టు క్యాప్టెన్ అని అయితే అనుకుంటున్నాము, కానీ అసలు అంటే ఇప్పుడు చీఫ్ అని పెట్టడానికి అంటే ఆ నేమ్ మార్చడానికి కూడా కారణం ఏదో పెట్టుకొని ఉంటాడు కదా. 7 సీజన్స్లో క్యాప్టెన్ అని వచ్చేసి ఆల్ ఆఫ్ ద సడన్ 8th సీజన్లో చీఫ్ అని పెట్టిండు అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే ఉండే ఉంటుంది. దానికోసం నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ చీఫ్ది రేపు జరుగుతుంది కదా టాస్క్. ఇప్పుడు 3 మెంబర్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. ఇలా 3 మెంబర్స్కి మళ్ళీ రేపు టాస్క్ అవుతుంది. సో ఆ రేపటి టాస్క్లో చీఫ్ ఎవరు అనేది తెలుస్తుంది అనమాట. ప్రస్తుతానికి ఇది ఫస్ట్ టాస్క్. అండ్ సెకండ్ టాస్క్ వచ్చేసి అబ్బా ఎంతసేపు మనకి ఎట్లయితే వర్షాలు వాళ్ళకి అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అయిపోతున్నారంటే ఈరోజు ట్యూస్డేనా వెన్స్డేనా అని ఫీల్ అయిపోతున్నారు. కానీ మనకైతే మండేనే, ఇంకా మనకి డే 1 టెలికాస్ట్ కదా ఈరోజైతే. ఇంకా వాళ్ళ వర్షాలు, వాళ్ళు చేసుకునే అల్లర్లు, వాళ్ళు పాడుకునే పాటలు, ఎంటర్టైన్మెంట్ అయితే బాగానే ఉండింది ఈరోజు. గొడవలు బాగున్నాయి, ఎంటర్టైన్మెంట్ బాగుంది. అంటే ఫస్ట్ చూడగానే ఏమనుకున్నా, కంటెస్టెంట్స్ని చూడగానే తెలిసింది, అంటే రెగ్యులర్గా మనకు తెలిసింది సీరియల్స్ వాళ్ళు తప్పితే ఈ నైనిక లేకపోతే ఆమె సీత సినిమాలు చేసింది కాబట్టి బేబీ సినిమాలో ఇట్లా మనకి ఒక 5-6 పర్సనాలిటీసే తెలుసు. తగిన పర్సనాలిటీస్ ఏమీ మనకి ఎక్కువ తెలియదు. ఆదిత్య గారు తెలుసు, సినిమాలో చూసినాం కాబట్టి. శేఖర్ భాష తెలుసు, చాలా వైరల్ పర్సనాలిటీ కాబట్టి. ఇట్లా నిఖిల్ తెలుసు, ప్రేరణ తెలుసు, యష్మి తెలుసు, ఇట్లా వీళ్ళు తెలుసు. ఇప్పుడు నాకైతే కొత్తగా ఇందులో నాకు అనిపించింది అయితే బెజవాడ బేబక్క, సోనియా, నబీల్, ఇంకెవరబ్బా, అభయ్ కూడా పెళ్లి చూపులు మూవీ అయిపోయిన తర్వాత ఈమె ఎక్కువ రాలేదు కదా. ఈమె కిరాక్ సీత అయితే మొన్నటి వరకు లేటెస్ట్ సెన్సేషన్ మూవీ కాబట్టి ఆమె కొంచెం జనాలకు నోటెడ్ అయింది. కానీ అభయ్ కొంచెం పెళ్లి చూపులు అంటే కొంచెం పాతదే కాబట్టి అభయ్ కూడా నాకు అంత నోటీస్ లేకుండే. నేను అప్పుడేమనుకున్నా అంటే అబ్బాయిలంతా ఎవరు తెలియదు, కొత్త వాళ్ళు వచ్చిండ్రు, అసలు వీళ్ళు ఏం టాస్క్లు ఆడతారో, ఏం చేస్తారో, ఎట్లుంటుందో ఈ సీజన్, మరి బోరింగ్ ఉంటుందా, హిట్ ఉంటుందా, ఏమవుతుంది అసలు. అంటే సీజన్ హిట్ అవుతుంది ఖచ్చితంగా, కానీ ఈ పర్సనాలిటీస్ ఏం చేస్తాయి అంటే వచ్చిన రోజు లాంచ్ రోజు కూడా అంత సెటిల్డ్గా కామ్గా ఉన్నారు. బేబక్క న్యూస్ అయితే లాంచ్ రోజు నేను ఒకటే అనుకున్నా, కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తుందేమో అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో నాకు తెలియదు, కానీ నాకైతే అట్లా అనిపించింది. అంటే నాగార్జున గారిని చూసి మాట్లాడడం కానీ, అండ్ నాగార్జున గారితో తను ఏమంటారు, నేను మీ కళ్ళలో చూడలేను అట్లా డైలాగ్స్, భారీ డైలాగ్స్ వచ్చేసరికి నాకు అనిపించింది కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తుందేమో. అంటే యాక్టింగ్ బాగుంటుంది కానీ ఓవర్ యాక్టింగ్ బాగుంటుంది కదా, కొంచెం ఎక్కువ చేస్తుందేమో అని అనిపించిండే.
కానీ ఈరోజు చూస్తే మాత్రం ఓకే, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ వైజ్ మనకు కావాల్సింది ఫన్ ఫ్రస్ట్రేషన్ రెండు ఉండాలి. ఎంటర్టైన్మెంట్ వైజ్ అయితే ఈరోజు బాగుంది. గొడవలు కూడా అంటే సోనియా ఏదైతే మధ్యాహ్నం చేసిన గొడవ ఉందో ఆ గొడవలో కూడా మంచిగా అంటే ఆమె పైకే వచ్చింది కాబట్టి మా ఆకలి నీకు అర్థమైతలేదు అని చెప్పేసి ఆ టైంలో కూడా ఆమె ఇనిషియేట్ తీసుకుంది. ఓకే నాకు అర్థమైతలేదా అని చెప్పేసి కూడా అన్నది. యాక్చువల్గా నేను దాన్ని ఒకటి ఏమంటారు ట్రోల్స్ కూడా చేసిన అనమాట దానిపైన. అది కూడా పెడతా చూడండి వీడియో మధ్యలో. ట్రోల్స్ కూడా చేసి పెట్టేసిన అనమాట వాళ్ళకి. వాళ్ళు మాట్లాడుకున్న చిన్న బిట్ కన్వర్సేషన్ ఏదైతే ఉందో అది తీసి ఇదైతే ఇక్కడ వరకు జరిగింది. అండ్ సెకండ్ టాస్క్ వచ్చేసి కోన్స్ మాత్రం తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. అంటే ఏదో ఒక దానికి ఏదో ఒక లిటికేషన్ ఉంటుంది కదా. సో దాని ప్రకారం బేబక్క అవుట్, శేఖర్ భాష గారు అవుట్ అయిపోయిండు, యష్మి అవుట్ అయిపోయింది. లాస్ట్ ఫైనల్కి వచ్చేసరికి ఏంటంటే ఏం పేరు నబిల్ ఫరాది ఆయన అండ్ సారీ కొత్త పేరు కదా తెలియదు కదా, కొంచెం అంటే నోటీస్ కావడానికి కొంచెం టైం పడుతుంది. నబిల్ అఫ్రీది, ఓకే వదిలేయాలి కొన్ని అట్లా. నబీల్ అఫ్రీది. నబిల్ బాగుందబ్బా, నబిల్ పిలుచుకుందాం ఇక, అఫ్రీది మనకి అయ్యేటట్లేదు. అయితే సెకండ్ టాస్క్లో వీళ్ళిద్దరికి పోటాపోటీగా నడిచింది. నేను ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఏమనుకున్నా అంటే నైనిక కొంచెం ఫాస్ట్ ఉన్నా కూడా ఏమనుకున్నా అంటే అరే ఇతను కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుండు, టాస్క్ అంటే మంచిగా ఉన్నాడు కాబట్టి మేబీ ఈయన కూడా ఏమంటారు విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నా. కానీ ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాడు. నైనిక అక్కడ అన్నీ చూసేసరికి అరే ఆమె వన్ అయిపోయినాయి. పక్కన వాళ్ళు చూస్తే ఆబ్వియస్గా మనకు కొంచెం నర్వస్నెస్ అనేది వస్తుంది కదా, అది వచ్చేసింది. అది వచ్చినందుకు కొంచెం మిస్ అయిపోయి ఆ విన్నర్ వచ్చేసి సెకండ్ చీఫ్ విన్నర్ వచ్చేసి నైనిక అయిపోయింది. అండ్ అబ్బా ఇప్పుడు చూడాలి గొడవ, బీభత్సమైన గొడవ అయింది. ఎందుకంటే బిగ్ బాస్ పెట్టే ట్విస్టులు ఖచ్చితంగా ఉంటాయి కదా. మీరిద్దరు డిసైడ్ చేసి ఇప్పుడు నైనిక అండ్ నిఖిల్ ఇద్దరు కలిసి చీఫ్ సెలెక్ట్ అయ్యారు కాబట్టి మీరిద్దరు కలిసి ఇంకా 4 పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా, ఎవరు నబిల్, శేఖర్ భాష, బేబక్క అండ్ యష్మి. వీళ్ళ 4 మెంబర్స్లో మీరిద్దరు కలిసి ఇప్పుడు వాళ్ళని సెలెక్ట్ చేయండి, ఎవరైనా ఒక్కోళ్ళని సెలెక్ట్ చేయండి అని చెప్పిండు. ఆ సెలెక్షన్ టైంలోనే ఇగో నా వీడియో ఇంత డిస్టర్బెన్స్ అయ్యింది, ఎందుకంటే అంత మంచి గొడవ అయింది కాబట్టి. అయితే ఏమంటారు వాళ్ళ సెలెక్షన్లో వాళ్ళు సింపుల్గా నాకేమనిపించిందంటే ఇప్పుడు నిఖిల్కి ప్రేరణ, విష్ణుప్రియ ఇద్దరు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో వాళ్ళు ట్రావెల్ చేసిండ్రు. సో వాళ్ళకి పరిచయం ఉంది. కానీ ఈ యష్మి గౌడ కూడా ఏమంటారు సీరియల్ ఆమెనే కదా, ఆల్రెడీ స్టార్ మాలోనే ఆమె సీరియల్ కూడా చేసింది కదా. ఇప్పుడు ఏంటి అరే నేను మర్చిపోయినా, ఏదైతే సీరియల్ నేను చెప్తున్నానో కృష్ణ ముకుంద మురారి, దాంట్లో కృష్ణ వచ్చేసి ప్రేరణ, ముకుంద వచ్చేసి ఈమె యష్మి గౌడ. అది అక్కడ అంటే వాళ్ళిద్దరు సీరియల్లో కలిసి చేసిండ్రు. ఎవరెవరు? ప్రేరణ అండ్ యష్మి ఇద్దరు కలిసి చేసిన చాలా డేస్ సీరియల్లో వాళ్ళిద్దరే ఉండే. దాని తర్వాత యష్మిని మార్చడం జరిగింది, కానీ ఫస్ట్ అంతా యష్మియే ఉండే. ఆ సీరియల్ మొత్తంలో నెగిటివ్ రోల్ చేసింది అనమాట యష్మి. అండ్ ప్రేరణ వచ్చేసి సాఫ్ట్ పాజిటివ్ రోల్ హీరోయిన్ కేటగిరీలో ప్రేరణ ఉండే. వాళ్ళిద్దరి మధ్యలో విలన్ లాగా యష్మి ఉండే కదా. సో ఆ సీరియల్ నుంచి వీళ్ళకిద్దరికి దోస్తాన్ అయ్యిందనమాట. అందుకనే ప్రేరణ అంత సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు. అంటే వీళ్ళిద్దరు నేనేమనుకున్నా అంటే ఈ స్టార్ పరివార్ అవార్డ్స్ లేకపోతే ఏమంటారు ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఇట్లాంటి షోస్ వస్తుంటాయి కదా, దీంట్లో కలిసిదేమో అనుకున్నా. కానీ కాదు, వీళ్ళిద్దరు కలిసి సీరియల్ చేశారు కాబట్టి ఆ సీరియల్ పరిచయం ఇక్కడ వచ్చింది. అందుకే ఆమె గట్టిగా బల్ల బుద్ధినట్టు చెప్తుంది కదా నిఖిల్కి, ఈమెకి బయట పరిచయం లేదు అని చెప్పేసి. బయట పరిచయం లేదని ఈమెకి ఇంతగానం ఎట్లా తెలుసు అని నేను అనుకున్నా. ఎందుకంటే పృథ్వీ కూడా స్టార్ మా సీరియల్ నుంచి వచ్చిన ఆయన. ఏది వీళ్ళది పృథ్వీది ఏ సీరియల్ అంటే నాగపంచమి సీరియల్ నుంచి పృథ్వీ వచ్చిండు.
అండ్ పృథ్వీ మనకి ఆల్రెడీ తెలుసు, నీతోని డ్యాన్స్లో పృథ్వీ వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద కపుల్ కదా. సో వీళ్ళు అంత స్టార్ మాలో చేసే వాళ్ళంతా ఎక్కడో ఒక ఈవెంట్లో కలుస్తారు ఖచ్చితంగా. అట్లా నేను అదే అనుకుంటున్నాం, వీళ్ళు 4 మెంబర్స్ ఫ్రెండ్స్ ఏమో, ఎందుకంటే ఇందులో ఇప్పుడు విష్ణుప్రియ కూడా ఉంది కాబట్టి వీళ్ళు దోస్తులేమో అనుకున్నా. అదే ఎట్లా 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 అని అప్పటి నుంచి ఆలోచిస్తున్నా. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది వీళ్ళిద్దరు కలిసి సీరియల్ చేయడం వల్ల. ఓకే, కొంచెం వీళ్ళది పక్కకు పెడదాం. ఇక ఇప్పుడు ఏమైంది గొడవ, ఫస్ట్ ఎవరిని తీసేసారు, నబీల్ని తీసేసారు. ఇప్పుడు ఏం చెప్పారంటే సిల్లీ రీజన్, నువ్వు టాస్క్లు ఆడుతావు కానీ నీకేంటంటే ఈ బ్యాలెన్సింగ్ లేదు అంటే ఏమంటారు, యాక్టివ్నెస్ లేదు అని చెప్పేసి నబీల్ని పక్కకు పెట్టిండు. ఫస్ట్ బాటిల్ పగిలింది నబీల్ది, ఫస్ట్ టైల్ అది ఫోటో పగిలింది నబీల్ది. దాని తర్వాత అప్పటికి వీళ్ళు అంటూనే ఉన్నారు నబీల్ని, నువ్వు మాట్లాడుకో, నువ్వు డిఫెండ్ చేసుకో అని. మరి వీళ్ళు బయట నుంచి వచ్చినప్పుడు ఇన్ని సీజన్ చూస్తారు, మరి చూసి కూడా చూడనట్టు ఎందుకు బిహేవ్ చేస్తారు అంటే యాక్టింగ్ ఎన్ని రోజులు కూడా చేయలేమని వాళ్ళకి తెలియాలి. నబీల్ని డిఫెండ్ చేసుకోని అంతమంది చెప్తున్నా కూడా నబీల్ డిఫెండ్ చేసుకోలేడు, కొంచెం సేపు వరకు చేసుకోలేడు లైవ్లో అయితే. దాని తర్వాత అందరూ లేదు నువ్వు డిఫెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఖచ్చితంగా అని చెప్పినందుకు ఇప్పుడు డిఫెండ్ చేసుకున్నాడు అనమాట. డిఫెండ్ చేసుకున్నాడు కూడా, అది కూడా ఏమి ఎక్కువసేపు చేసుకోలేడు, ఏదో జస్ట్ క్యాజువల్గా అడగాలి కదా అని చెప్పేసి అడిగాడు, అయిపోయింది. దాని తర్వాత ఇమీడియట్గా బేబక్క పైకి వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకళ్ళది బ్రేక్ చేయాలి అని చెప్పినప్పుడు బేబక్కని బ్రేక్ చేసేసింది. బేబక్కకి ఏం చెప్పిండ్రు, మీరు చాలా సాఫ్ట్ అక్క, మీరు అంటే ఎవరేం చెప్పినా మీరు వాళ్ళకి బెండ్ అయిపోతారు కాబట్టి మా ఇద్దరు ఏకాభిప్రాయంతో మేము మిమ్మల్ని తీసేసినామని చెప్పేసి చెప్పారు. అక్కడ ఆమె ఏమన్నది, నేను సాఫ్టా, నేను బెండ్ అయిపోతానా అనేది నేను మీకు ఇప్పుడు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఎప్పుడు మాట్లాడాలో నేను అప్పుడే మాట్లాడతా, ప్రతి దాంట్లో వచ్చి నేను మాట్లాడి నా ఎనర్జీ నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, నాకు తెలుసు నేను సాఫ్టా నేను ఏంటి అనేది నాకు తెలుసు కాబట్టి మీ డెసిషన్ అయిపోయింది, పగిలిపోయిన తర్వాత డిఫెండ్ చేసుకొని వేస్ట్, పగలకు ముందు డిఫెండ్ చేసుకుంటే ఏమైనా డెసిషన్ మారే ఛాన్సెస్ ఉంటాయి. సో నాకు అవసరం లేదని చెప్పేసి ఆమె సింపుల్గా పక్కకు జరిగింది. అది కూడా సిల్లీ రీజన్. దాని తర్వాత థర్డ్ వచ్చేసి శేఖర్ భాష గారిని ఏమన్నారంటే, మీకు కొంచెం రెస్ట్ అవసరం అని చెప్పేసి అన్నారు. అంటే రెస్ట్ ఏ రకంగా అవసరమో నాకు అర్థం కాలేదు. అంటే ఆ మనిషి ఆ కట్అవుట్ని చూసి అన్నారా, లేకపోతే ఏ రకంగా వాళ్ళు డిసైడ్ అయ్యారు అనేది అర్థం కాలేదు. నాకు అనిపించింది యాక్చువల్గా ఈమె నైనిక ఇంకా నబీల్ ఇద్దరు పార్ట్నర్స్ కాబట్టి నైనికకి కొంచెం ఉండాల్సింది, అరే నా పార్ట్నర్ కదా, బడ్డీ కదా అని చెప్పేసి నైనికకు ఉండాల్సింది. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చింది బడ్డీస్ లాగా కదా. అయినప్పుడు మరి ఇతను ఎట్లయితే యష్మి గురించి ఇప్పుడు అంత గొడవ చేస్తున్నాడో, నాకు యష్మియే ఉండాలని నేను అనుకుంటున్నా అని ఎట్లయితే నిఖిల్ మాట్లాడిండో, అట్లనే నైనిక కూడా మాట్లాడాల్సింది కదా. అవును మరి నేను నబీల్ అనుకుంటున్నా, దీనికి ఇంకా రీజన్, ఇప్పుడు నువ్వెట్లయితే అంటున్నావో నేను అట్లనే అంటున్నా, ఆమెకి ఏదైతే నువ్వు పాయింట్స్ చెప్తున్నావో నేను అవే నబీల్కి చెప్తున్నా అని ఈమె ఆర్గ్యూ చేయొచ్చు. మరి కలిసిపోయిందేమో మరి సీరియల్ బ్యాచ్లో, తెలియదు కదా, అట్లా అయింది. దీని తర్వాత శేఖర్ భాష గారిని అయితే ఒకటే మాట అన్నారు, అన్న మీకు రెస్ట్ అవసరం, మీకు కొంచెం టైం పడుతుంది మీరు ఇవన్నీ చేయడానికి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే సోనియా రేజ్ అయింది. ఫస్ట్ సోనియా నేను చూస్తున్నా కదా, మార్నింగ్ నుంచి 3 times గొడవలలో సోనియా వాయిస్ అయితే అంతే గట్టిగా వినిపించింది. సోనియా తర్వాత అప్పుడు నాగమణికంట రేజ్ అయింది. కానీ ఫస్ట్ ఏమైందంటే సోనియా ఒకటే అన్నది, ఆయనకి ఎట్లయితే బ్యాలెన్సింగ్ లేదో, ఆయనకి ఎట్లయితే అది లేదు. ఎందుకంటే నబీల్ టాస్క్ ఆడి ఎడ్జ్ వరకు వచ్చి ఓడిపోతున్నాడు, ఈమె టాస్క్ ఆడుతుంది సెకండ్ అవుట్ అయిపోతుంది. ఫస్ట్ బేబక్ అవుతుంది, సెకండ్ యష్మి అవుతుంది. టాస్క్ లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అన్నప్పుడు మీరు ఈమెను ఎట్లా తీసుకుంటారు అని చెప్పేసి ఆమె పాయింట్. అది వ్యాలిడ్ పాయింట్ యాక్చువల్గా. ఎందుకనంటే అవును ఆమె సెకండ్ అవుట్ అయిపోతుంది కదా, నబీల్ 4th అవుట్ అయిపోతున్నాడు కదా, అలాంటప్పుడు మరి ఆమెను ఎట్లా తీసేస్తారు అని చెప్పేసి ఆమె మాట్లాడడం అదైతే వ్యాలిడ్ పాయింట్. ఆ పాయింట్కి ఇంత రచ్చ జరిగింది. దీని తర్వాత అది ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు,
మాకు అసలు పరిచయం లేదు అన్నారు. కానీ మనం చూసిన దాని ప్రకారం అయితే మనకైతే అర్థమైపోయింది వాళ్ళకి పరిచయం ఉంది. అది బడ్డీ అనా లేకపోతే బయట నుంచి పరిచయమా కొంచెం సేపు పక్కకు పెడదాం. కానీ ఇప్పుడు నిఖిల్ కానీ యష్మి కానీ వీళ్ళు బిహేవ్ చేసిన బిహేవియర్కి అయితే మనకు కూడా అర్థమైంది. అక్కడ సోనియా కానీ మణికంఠ కానీ వాళ్ళు పోర్ట్రేట్ చేసింది అదంతా చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే నిఖిల్కి యష్మిని తీసుకోవాలని ఉండే. దానికోసం నైనికని కన్విన్స్ అయ్యేటప్పుడు నైనికకు కొంచెం అర్థం కావాల్సింది నేను ఎందుకు కన్విన్స్ అవుతున్నా అని చెప్పేసి. ఆమె ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేదు. ఇది రేపు వీకెండ్లో నాగార్జున గారు వచ్చిన తర్వాత అప్పుడు ఏమైంది అంటే ఈ టాపిక్ అంతా అప్పుడు బయటకు వస్తుంది. ఎందుకంటే ఇలాంటివి జరిగినాయి చూసినాం. నేను ఇప్పటివరకు కూడా నేను ఏమనుకున్నా అంటే నిఖిల్ని నేను బయట షోస్లో చూసిన దాని ప్రకారం నేను ఏమనుకున్నా ఎక్కడ బ్రెయిన్ యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేస్తాడు. అంటే కొంచెం పిచ్చిగా పోడేమో అనుకున్నా. కానీ ఈరోజు అయిన ఆర్గ్యుమెంట్ ప్రకారం అయితే పిచ్చిగానే పోయింది అనిపించింది. ఎందుకంటే నిఖిల్ ఏం చెప్పిండు, యష్మిని నువ్వు గమ్మునుండు అంటే ఆమె గమ్మునుంది. ఆమె వాయిస్ రైజ్ చేసే ఆమెని నిఖిల్ కంట్రోల్ చేస్తే ఆమె కంట్రోల్ అయిపోయింది. దీన్ని బట్టి వాళ్ళేమన్నారు, మీకిద్దరికి బయట పరిచయం ఉన్నట్టుంది, అందుకే మీరిద్దరు చీఫ్గా వన్ ఆఫ్ ద చీఫ్గా నువ్వు ప్రేరణ యష్మిని తీసుకోవాలనుకుంటున్నావు అని చెప్పేసి నాగమణికంఠ అయితే గట్టి పట్టుకున్నాడు. నాగమణికంఠ నిన్న గ్రాండ్ లాంచ్ నుంచి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ప్రతి దాంట్లో అమ్మో నిన్న అనిల్ రావుపూడి గారు వచ్చి ఒక్కటే మాట, నేను స్వాప్ చేయాలనుకుంటున్నా. అందరు స్వాప్లో నాగమణికంఠ పేరు చెప్పిండు. అది ప్రాంక్ అయినప్పటికీ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అతనికి వచ్చిన కోపం, ఆ ఫ్రస్ట్రేషన్ అదంతా ఎంత భయంకరంగా ఒక పాట రూపంలో ఆ ఫేస్ అబ్బో చాలా అంటే భయంకరంగా పెట్టేసిండు. అంటే వీళ్ళందరూ నా ఎనిమిస్ అని ఫిక్స్ అయిపోయిండు నిన్న. అది ప్రాంక్ అని తెలిసిన తర్వాత కూడా ఆయనకి డైజెస్ట్ కాలేదు. కానీ ఆయన చెప్పిన పాయింట్ కూడా కరెక్టే. ఎందుకంటే వచ్చిన డే 1 జస్ట్ ఇంకా నువ్వు వచ్చి 1 hour 2 hours కూడా అయితే లేదు, అప్పుడే నేను బయటికి నెట్టేస్తా అంటే ఎవరికి ఎందుకు మండదు, ఖచ్చితంగా అవుతుంది. అది కావద్దు అని మళ్ళీ నిఖిల్ కానీ వీళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఆదిత్య ఓం గారు కూడా ఓట్ చేసిండు కాబట్టి ఆయనను ఉద్దేశించి నిఖిల్ మణికంఠ మాట్లాడుకుంటుంటే మణికంఠ ఒకటే అన్నాడు, ఈ టాపిక్ని ఎక్స్టెండ్ చేయడం నాకు నచ్చలేదు, అయిపోయిన టాపిక్ ఫినిష్, సో దీన్ని ఎక్స్టెండ్ చేయొద్దు అని అన్నాడు. కానీ అక్కడ నుంచి మళ్ళీ బాగానే అంటే ఎక్స్టెండ్ గొడవ పెట్టుకుంటున్నాడు. కానీ గొడవ పెట్టుకొని ఇమీడియట్గా మళ్ళీ కలిసిపోతున్నాడు కదా, అది పాయింట్. అక్కడ గొడవ పెట్టుకొని ఆ గొడవ డ్రాగ్ చేస్తేనేమో ఏమంటారు ఆ డివిజన్ అనేది అవుతుంది. అలా ఇక్కడ అట్లా అయితే లేదు, గొడవ పెట్టుకోవడం వెంటనే మళ్ళీ కలిసిపోవడం ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ 3 members చీఫ్స్ అయితే ఇప్పుడు అయిపోయినారు. ఈ 3 members రేపు బిగ్ బాస్ ఏం టాస్క్ ఇస్తాడు. అండ్ నామినేషన్స్కి వస్తే ఇప్పుడు నామినేషన్స్కి ఎవరు వస్తారు? నా కరెక్ట్ అంటే ఇప్పటివరకు వీళ్ళని చూసిన ఏమంటారు అనాలిసిస్ ప్రకారం నేను చెప్తున్నా ఏంటంటే ఈ సీరియల్ బ్యాచ్ మీద మొత్తం వీళ్ళేస్తారు, ఈ సీరియల్ బ్యాచ్ పోయి మొత్తం వీళ్ళ మీద వేస్తారు నామినేషన్స్. ఇప్పుడు చీఫ్ని నామినేట్ చేయొద్దు అనేది ఒకవేళ వస్తే ఈ వీక్ మేబీ ఈ నిఖిల్, నైనిక, యష్మి వీళ్ళు ముగ్గురు ఈ వీక్ తప్పించుకోవచ్చు. కానీ నెక్స్ట్ వీక్ మాత్రం వాళ్ళకి పడిపోతాయి. అండ్ ఇప్పటివరకు అయితే సోనియా ఇంకా గరంలోనే ఉంది. నాగమణికంఠ ఇంకా కూడా డిస్కషన్ని అట్లానే కొనసాగిస్తుండు. అది ఏమవుతుంది, ఎంతవరకు అవుతుంది, ప్రతి ఒక్కటి డీటెయిల్గా మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. ఇప్పటివరకు అయితే ఈరోజు ఫస్ట్ డే బిగ్ బాస్ ఎట్లుంటుందో అని నిన్న అనుకున్నా. కానీ ఈరోజైతే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి రీచ్ అయ్యిండు. ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే మనకి బిగ్ బాస్కి మనం చూసేదే గొడవల కోసం అండ్ ఫన్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, టాస్క్లు బాగా ఆడాలి అండ్ వాళ్ళ బిహేవియర్ కూడా మంచిగా ఉండాలి. ఈ 5 మనము వాళ్ళని క్యాలిక్యులేట్ చేస్తాం, వాళ్ళని జడ్జ్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు ఇదంతా చూసిన ప్రకారం నాకు అనిపిస్తుంది నిఖిల్ అయితే ఒక మంచి విలన్ అయిపోయిండు. ఎందుకంటే ఏదైతే ఎంట్రీలో నాగ్ సార్కి చెప్పినాడో ఒక మూవీలో విలన్ లాగా బయటికి రావాలనుకుంటున్నా సార్ నేను అని చెప్పేసి చెప్పిండో, ఆ విలనిజం ఎక్కడో కొంచెం అయితే ఈరోజు కనిపించేసింది ఆల్రెడీ.
చూద్దాం ఇది రేపటికి ఎక్కడి వరకు వెళ్తుంది, ఏమవుతుంది, రేపు టాస్క్ ఏముంటుంది, వీళ్ళ ముగ్గురికి టాస్క్ ఉంటుంది. చీఫ్ అనేది అయితే ఎవరైనా ఒక్కలే ఉంటుండొచ్చు, ముగ్గురిని అయితే చేయకపోవచ్చు. అసలు ఏమవుతుంది అనేది అయితే చూడాలి. ఇన్ఫినిటీకి అయితే న్యాయం జరుగుతుంది, అది మాత్రం పక్కా. ఎందుకంటే ఏదైతే లాస్ట్ సీజన్ ఉల్టా పుల్టా అంటే మొత్తం ఉల్టా పుల్టా ఇచ్చిండో, ఈసారి ఇన్ఫినిటీకి అయితే మంచి న్యాయం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకైతే ఇంత గొడవ అయింది. అండ్ నేను మర్చిపోయిన సంగతి ఏంటంటే మొత్తం గొడవ అవుతుంది నబీల్ కోసం కదా, నబీలే సూటబుల్ చీఫ్కి అని చెప్పేసి. ఇంత గొడవ అవుతుంటే నబీల్ మాత్రం మంచిగా కూర్చొని మీరు కొట్టుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, నన్ను ఎంటర్టైన్ చేస్తే చాలు అన్నట్టుగా పెట్టిండు. నాకు సంబంధం లేదు దొరా, ఇది నాది కాదు, మీరు కొట్టుకోరి, నాకు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అన్న రేంజ్లో మంచిగా ఇట్లా పెట్టుకొని కూర్చున్నాడు. మాట్లాడేవేంది అంటే కూడా డెసిషన్ అయిపోయింది కదా, ఇంకేం చేస్తామని చెప్పేసి అట్లా ఉన్నాడు. కానీ అట్లా ఉన్నాడు అని చెప్పేసి అట్లా ఉంటాడు అని మాత్రం అనుకోవడానికి వీలు లేదు. ఖచ్చితంగా నామినేషన్స్ చాలా భారీగా జరగబోతున్నాయి. ఇది హింట్. ఇప్పుడు జరిగిన ఈ తుఫాన్కి నామినేషన్స్కి మంచిగా ఉందన్నమాట. వీళ్ళు వాళ్ళని వేసుకోవడానికి చాలా బాగుంది. ఇవాళంతా ఏమన్నారు, ఫస్ట్ డే మంచిగా ఉన్నాం, కలిసి ఉన్నాం అని అన్నారు. కలిసి ఉన్నది మొత్తం డేలో అనుకున్నారు, నైట్ వరకు వెళ్ళిపోయింది. ఇంకా రేపు ఏమవుతుంది ఏంటి ఇదంతా మాత్రం వెయిట్ చేయాలి, చూడాలి. నేనైతే మంచి ఏమంటారు ఎంటర్టైన్మెంట్ బాగుంది. అంటే జనరల్గా మనం ఏమైనా ఉన్నా ఏదైనా ఆలోచన, ఇప్పుడు అది ఏమి ఉండదు. అయ్యో బిగ్ బాస్లో ఏమవుతుందో, అయ్యో బిగ్ బాస్లో ఎక్కడి వరకు వచ్చిందో, ఏమైనా గొడవలు అయ్యిండొచ్చా, ఏమైండొచ్చు, ఎట్లుండొచ్చు. మేము మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు 12:20 టైం, ఇంకా లైట్స్ ఆఫ్ అయినా వాళ్ళు ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు కాబట్టి నేను వీడియో చేస్తున్నా. ఈ టైం వరకు కూడా వాళ్ళు ఏమంటారు, మా ఇంట్లో అయితే హాట్స్టారే నడుస్తుంది, ఇంకొక ఛానల్ పోలేదు. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పిన, బిగ్ బాస్ ఉన్న మంత్స్ మొత్తం ఎన్ని మంత్స్, 3 మంత్స్, ఆ 3 మంత్స్ మా ఇంట్లో హాట్స్టార్ తప్ప వేరే ఛానల్ పోదు అని చెప్పిన. ఇప్పటివరకు కూడా ఇంకా హాట్స్టారే నడుస్తుంది. వాళ్ళకి ఇప్పుడైతే డిస్కషన్స్ అయితే ఇంకా అవుతున్నాయి. సో ఈరోజే చాలా మాట్లాడేసుకున్నాం, ఇంకా రేపు మాట్లాడుకుందాం. ఇంకా రేపు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు ఏంది, రాత్రికి రోటీ చేసుకుందాము, చపాతీలు చేసుకుందాం అని మాట్లాడారు, కానీ ఏం చేసుకోలేరు వాళ్ళు. సో రేపు ఏం చేసుకుంటారు, ఏం సంగతి, ఇవన్నీ అయితే రేపు మాట్లాడుకుందాం. అండ్ ఇప్పటి వరకు ఈ వీడియో ఇంతవరకు అయితే నాది అయ్యిందన్నమాట రివ్యూ. ఒకవేళ నా ఈ రివ్యూ నచ్చినట్టయితే మాత్రం నాకు ఒక లైక్ చేయండి. అండ్ ఇంకా మీకేమైనా అనిపించుంటే మాత్రం కామెంట్ చేయండి. నేను మధ్యలో ఏమైనా పాయింట్స్ మర్చిపోయినా నాకు కామెంట్ చేసి చెప్పండి, ఎందుకంటే దాంతో నేను ఇంకా ఎక్కువ ఏమంటారు ఫోకస్ చేసి చూడగలుగుతా కదా. సో ఇప్పటి వరకు అయితే ఇది నా రివ్యూ అనమాట. దీన్ని ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నా ఈ వీడియోకి ఇంకేమైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అండ్ నా ఐడిని మాత్రం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి రూపా ఏరోన్. అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మర్చిపోకుండా పక్కకి వెళ్ళి ఒక్కసారి గంట కొట్టేస్తే దాని తర్వాత మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ఏం చేసినా ఈజీగా మీకు క్యాచ్ అవుతుంది. సో ఇవాళ వరకు బిగ్ బాస్ గురించి ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్, ఓకేనా. మళ్ళీ రేపటి వీడియోలో రేపు కలుసుకుందాము, ఓకే. రేపు మార్నింగే ఇంకొక వీడియో చేసేస్తా, ఆఫ్టర్నూన్ టైంలో ఒక వీడియో చేసేస్తా, ఆ వీడియోలో కలుసుకుందాము. అండ్ రేపు చీఫ్ ఎవరు అవుతారు అని మీకు ఏమైనా ఐడియా ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, ఓకేనా. నాదేంటి అనేది కూడా నేను మీకు రిప్లై ఇస్తాను. నాకు మాత్రం రేపు చీఫ్ ఎవరు అవుతారు ఈ ముగ్గురులో, నిఖిల్, నైనిక, యష్మి కాదు, వీళ్ళిద్దరిలో ఎవరైతారు అనేది మాత్రం నాకు కామెంట్ చేయండి, ఓకేనా. బాయ్.